నమస్తే, వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. రేణు దేశాయ్ గారు కుక్కల గురించి, మనుషుల గురించి, మర్డర్ల గురించి, రేపుల గురించి, సుప్రీంకోర్టు తీర్పుల గురించి మాట్లాడింది కరెక్టేనా, రాంగా? రేణు దేశాయ్ గారు ఎప్పటి నుంచి తెలుసు మనకి? పవన్ కళ్యాణ్ గారితో బద్రీ సినిమా ఆవిడ చేశారు. అప్పటి నుంచి ఆవిడ తెలుసు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత విడాకులు కూడా తీసుకున్నారు. అడపాదడప ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాల్లో కూడా ఆవిడ కనిపిస్తూ ఉన్నారు. రేణు దేశాయ్ గారు అంటే ఖచ్చితంగా అందరికీ రెస్పెక్ట్ ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన కార్యకర్తలు రేణు దేశాయ్ గారిని ఖచ్చితంగా అభిమానిస్తారు. అయితే ఎన్నడూ లేని విధంగా రేణు దేశాయ్ గారు మనందరికీ తెలిసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నడూ లేని విధంగా ఆవిడ హైదరాబాదులో ప్రెస్ క్లబ్లో కుక్కల గురించి ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్లో ఎన్నడూ చూడని కొత్త రేణు దేశాయ్ గారిని చూశారు. ఆవిడ స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు కుక్కలతో మొదలై మనుషులు, మీడియా ప్రతినిధులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, రేపులు, మద్యము, యాక్సిడెంట్లు, ఇలా రకరకాలుగా ఆవిడ ప్రసంగం అయితే సాగింది. అది కూడా చాలా ఆవేశపూరితంగా. అంటే రేణు దేశాయ్ గారిలో ఇంత ఆవేశం ఉంది అని, కుక్కల పట్ల ఇంత ప్రేమ ఉందని, వాటిని చంపేస్తూ ఉన్నారు కదా, సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి కదా, వీటిపైన అంత ఆవేదన ఉందని ఎవరు కూడా ఊహించలేదు. సో కుక్కల కోసం మొదలైన ఆ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అది ఒక వ్యక్తి, చాలామంది ఏం చెప్తా ఉన్నారు, ఒక జర్నలిస్టు ఆవిడ మీరు ఏసీ గదుల్లో కూర్చొని ఏదో మాట్లాడితే కుదరదు అనడంతో రేణు దేశాయ్ గారికి కోపం వచ్చింది. ఎలా పడితే అలా మాట్లాడతారా, మేము ఏసీ గదుల్లో కూర్చున్నామా అని చెప్పేసి. ఆ తర్వాత ఆవిడ మరింత ఫైర్ అయ్యారు, బాగా ట్రిగ్గర్ అయిపోయారు. తీరా నేను మా మీడియా వాళ్ళని అడిగితే అక్కడ రేణు దేశాయ్ గారిని మీరు ఏసీ గదులకు వచ్చి మాట్లాడడం కాదు అన్నది ఎవరు అంటే అతను మీడియా ప్రతినిధి కాదు. అక్కడ 4-5 రకాల ప్రెస్ మీట్లు జరుగుతూ ఉన్నాయి, కొంతమంది వెయిట్ కూడా చేస్తూ ఉన్నారు. ఎక్కడో ఒక ప్రెస్ మీట్ కోసం బయట నుంచి వచ్చిన వ్యక్తి ఈ ప్రెస్ మీట్లో కూడా వచ్చి రేణు దేశాయ్ గారిని ప్రశ్నించారు. మీడియా వాళ్ళు ఎవరు అనలేదు అని ఆ వీడియో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే అతనికి కౌంటర్ ఇచ్చారు రేణు దేశాయ్ గారు. ఆ తర్వాత మీడియా మీద కూడా ఆవిడ ఫైర్ అయ్యారు. వాస్తవానికి ఇది ఒక పెద్ద డిబేట్, ఇప్పటివరకు తెగలేదు, తెగుతుందో లేదో కూడా తెలియదు. సుప్రీంకోర్టులు కానీ లేదంటే ప్రభుత్వాలు కానీ ఇలా కుక్కల్ని చంపేయాలని కానీ, లేదంటే వాటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలని కానీ, లేదంటే షెల్టర్లకు తరలించాలని కానీ, లేదు బాగా కుక్కల బెడద ఎక్కువైపోయింది వీటిని ఆ మున్సిపాలిటీ వ్యాన్లను తరలించి ఎక్కడ వదిలిపెట్టాలని కానీ, ఇలా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు యానిమల్ లవర్స్ ఏం చేస్తారు అంటే ఫైర్ అవుతారు, ధర్నాలు చేస్తారు, ఇలాగ ప్రెస్ మీట్లు కూడా పెడతారు. అట్ ద సేమ్ టైం ఈ కుక్కల వల్ల, వీధి కుక్కల వల్ల బాధపడిన వాళ్ళు, వీధి కుక్కల వల్ల గాయాల పాలైన వాళ్ళు, వీధి కుక్కల వల్ల తమ చిన్నారి బిడ్డల ప్రాణాలు కోల్పోయిన వారు, వాళ్ళు కూడా ఆవేదన ఆవేశం వ్యక్తం చేస్తారు కదా. ఆ వీధి కుక్కల వల్ల మా పిల్లల ప్రాణాలు పోతూ ఉంటే, ముక్కు, చెవులు, కళ్ళు, కాళ్ళు అన్నీ పీకేస్తూ ఉంటే, బైక్ మీద వెళుతూ ఉంటే కన్నబట్టుకుని పీకేస్తూ ఉంటే, రేబిస్ వ్యాధి సోకి మా ఇంట్లో కుటుంబ సభ్యుడు చనిపోతే మీరు అలా కుక్కలపైన ప్రేమ చూపిస్తారా? మనుషులపైన లేని ప్రేమ కుక్కల మీద ఎందుకని వాళ్ళు డిబేట్ పెడతారు. యానిమల్ లవర్స్కి, ఈ పెట్ లవర్స్కి, కుక్కల లవర్స్కి, వాటి వల్ల ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి ఇది ఎప్పుడు పెద్ద డిబేటే, పెద్ద వారే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు పైన గత కొద్ది రోజులుగా కూడా ఈ వీధి కుక్కల బెడత భారతదేశంలో ఎక్కువైపోయిందని అక్కడ కొంతమంది పిటిషన్లు వేశారు, వాదనలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఏం చేసింది, వీటిని ఒక ప్రత్యేక షెల్టర్లకు తరలించి అక్కడ బంధించేయాలి అంటే దానిపైన కూడా పిటిషన్లు వేశారు. దేశవ్యాప్తంగా పెట్ లవర్స్ అందరూ కూడా ధర్నాలు, ర్యాలీలు అన్నీ కూడా చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, తాజాగా వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించండి, వాటి జనాభాని తగ్గించండి. రాష్ట్ర ప్రభుత్వాలకు వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. వీధి కుక్కల వల్ల ఎవరైనా గాయపడితే, వీధి కుక్కల వలన ఎవరైనా చనిపోతే మీరే బాధ్యత వహించాలి, రాష్ట్ర ప్రభుత్వాలు మీరే నష్టపరిహారాన్ని కుటుంబానికి చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. మంచి విషయమే కదా. వీధి కుక్కల వల్ల ఎవరైనా గాయపడినా చనిపోయినా మీరే బాధ్యత, ఆ కుక్కలను నియంత్రణ చేయాల్సిన బాధ్యత మీదే. వాటి వల్ల ఏదైనా నష్టం జరిగితే దాన్ని పరిహారం అందించాల్సిన బాధ్యత కూడా మీదే అంది. అలాగే కొంతమంది ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు డాగ్స్, పెట్స్, రకరకాల బ్రీడ్లు ఉన్నాయి కుక్కల్లో.
వాటి వల్ల ఎవరికైనా గాయాలైతే ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్లే బాధ్యత వహించాలి అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎవరైతే వీధి కుక్కల పట్ల ప్రేమ చూపిస్తూ ఉన్నారో, అన్నం పెడతా ఉన్నారు వీధుల్లోకి వచ్చి, మీకంత ప్రేమ ఉంటే మీ ఇంటికి వెళ్ళి పెంచుకోవడానికి కూడా సుప్రీంకోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనిపైన కూడా పెట్ లవర్స్ మండిపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రేణు దేశాయ్ గారు సుప్రీంకోర్టు జడ్జి గారినే ఏకంగా మనం తీర్పులపైన మాట్లాడొచ్చు, తప్పేం లేదు. సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ఆ తీర్పులపైన మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. కానీ జడ్జిలకి న్యాయమూర్తులకి ఉద్దేశాలు ఆపాదించకూడదు. ఉద్దేశాలు కుక్కల మీద ఆయన ఏదో కోపం ఉన్నట్టుంది, అందుకని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఇలాంటి తీర్పులు ఇస్తూ ఉన్నారు అని రేణు దేశాయ్ గారు అన్నారు. పర్వాలేదు, నన్ను జైల్లో పెట్టండి అని కూడా ఆవిడ ఆవేశంగా మాట్లాడారు. Supreme Court, we keep on looking up at Supreme Court, the highest institution, highest న్యాయం కోసం మనం వెళ్ళేది సుప్రీం కోర్ట్. ఆయనకి ఏదో పర్సనల్ ఏదైనా ఉంటుంది, 100% ఏదో కుక్క ఆయనకి ఏదైనా చేసి ఉంటారు. దిస్ వర్డిక్ట్ హెస్ కమ్ ఫ్రమ్ అ వెరీ పర్సనల్ ప్లేస్. ఇది హ్యుమానిటీ నుంచి వచ్చిన వర్డిక్ట్ కాదు. ఇది నేను చెప్తాను, ఓపెన్లీ ఛాలెంజ్ చేస్తాను. నాకు జైల్లో పెట్టండి, నాకు ఏం చేయాలంటే చేయండి, నేను చూసుకుంటాను. మరి పరిష్కారం ఏంటి? సుప్రీంకోర్టు తీర్పులు నచ్చు, పెట్ లవర్స్ ఏంటంటే కుక్కలు బాగా తిరగాలి, ఓకే. మరి పరిష్కారం ఎక్కడ? వాటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయకూడదు, వాటిని షెల్టర్లకి తరలించకూడదు. మరి ఏం చేద్దాం చెప్పండి? ఒక మాట, నేను కూడా యానిమల్ లవర్నే. నా ఇంట్లో కూడా చిన్న కుక్కపిల్ల షిజ్జు ఉంది, 2.5 సంవత్సరాలు పెంచుతున్నాను. వాటికి వ్యాక్సిన్లు ఇస్తాను, అన్నీ ఇస్తాను, అన్నీ చేస్తాను. ఐఎమ్ ఆల్సో పెట్ లవర్. అట్లా అని ఆ పెంచుకున్న కుక్క మా ఇంట్లో పిల్లల్ని గరుస్తూ ఉంటే, వాళ్ళని గాయపరుస్తూ ఉంటే ఏం చేస్తాను చెప్పండి? పంపించేస్తా. ఏ అమలా గారి ఎన్జిఓకో, రేణు దేశాయ్ గారి ఎన్జిఓకో పంపించేస్తా. పెంచుకుంటుంది కూడా కరుస్తుంటే చూడలేం కదా, కరిపించుకుంటూ పెంచుకోలేం కదా. సో వీధి కుక్కలే కాదు, కొన్ని ఇంట్లో పెంచుకునే పెట్స్ కూడా కరుస్తూ ఉన్నాయి. మన ఇంట్లో వాళ్ళనే కాదు, ఎదురింటోని, పక్కింట్లోని, ఫ్లాట్లో, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని కూడా కరుస్తూ ఉన్నాయి. మరి ఏం చేద్దాం? సమస్యకి పరిష్కారం వెతకకుండా రకరకాలుగా ముడిపెట్టు. రేణు దేశాయ్ గారు అన్న దాంట్లో ఖచ్చితంగా నిజం ఉంది. ఏ అంశంలో? చంపేయడం కరెక్ట్ కాదు. ఆవిడంత ఆవేదనకు గురవడానికి, రష్మి గౌతమ్ కూడా వచ్చారు కదా, జబర్దస్త్ యాంకర్, ఆవేదనకు గురవడానికి కారణం ఉంది. ఎందుకంటే కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల పరిధిలో 5 సర్పంచ్లు, భవానీపేట, ఫరీద్పేట, వాడి, పాల్వంచ, బండరామేశ్వరపల్లి, ఈ 5 వాళ్ళు మన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణలో హామీ ఇచ్చారట ప్రజలకి, మమ్మల్ని సర్పంచ్గా గెలిపిస్తే వీధి కుక్కలు లేకుండా చేస్తామని. ప్రజలు కూడా వీధి కుక్కలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొత్తానికి వాళ్ళని గెలిపించారు కాబట్టి, వాళ్ళకి ప్రతిజ్ఞ చేశారు కాబట్టి, సుమారుగా ఈ 5 గ్రామాల్లోనే, పంచాయతీ పరిధిలోనే 500 కుక్కల్ని విషప్రయోగం చేసి చంపేశారు. ఇది మాత్రం దుర్మార్గమే ఖచ్చితంగా. గారామ శివార్లలోనే వాటిని కప్పెట్టేశారు గోయిదీసి. 500 కుక్కలు ఒకేసారి విషం చంపడం అంటే చిన్న విషయం కాదు. సో స్ట్రే యానిమల్ ఫౌండేషన్ వాళ్ళు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ 5 సర్పంచ్లపైన కేసు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ అయింది. పోలీసులు అంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాళ్ళు ఏం చేయలేదు, సర్పంచులు వాళ్ళు గ్రామస్తులు నిర్ణయం తీసుకొని చేసేశారు. ఉన్నతాధికారులకి ఏం ఇవ్వలేదు, ప్రభుత్వానికి కూడా ఏం చెప్పలేదు. అలాగే హనుమకొండలోని సాయంపేట, అరేపల్లి, ఈ గ్రామాల్లో కూడా జనవరి 6 నుంచి 8వ తేదీ వరకు కూడా సుమారు 300 కుక్కల్ని ఇదే విధంగా చంపేశారట, తెలుస్తూ ఉంది తాజా సమాచారం. దీనికి సంబంధించి కూడా ఒక 9 మంది పైన కేసు నమోదు చేశారు. ఇలా ఒకేసారి 100 కుక్కల్ని చంపేయడం కరెక్ట్ కాదేమో. ఇక్కడ ఇంకో డిబేట్. రేణు దేశాయ్ గారు ఏమన్నారు? ఏదో 5 కుక్కలు కలిస్తే 100 మంది కుక్కలను చంపేయడం ఏంటని కూడా అన్నారు. కరెక్టే, ఏదో ఒక 5 పిచ్చి కుక్కలు ఉంటాయి, గజ్జి కుక్కలు ఉంటాయి, వాటిని సరే చంపేస్తారా, లేదా ప్రభుత్వానికి, మున్సిపాలిటీకో, పంచాయతీకో చెప్పి తీసుకొచ్చేమైనా చేస్తారా, అది వేరే విషయం. బట్ అన్ని కుక్కల్ని చంపేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఒక ఊర్లో 5 గ్రామాల్లో 500 కుక్కలు అంటే మామూలు విషయం కాదు. గ్రామానికి వచ్చి 100 కుక్కలు, సంఖ్య కూడా పెరిగింది కదా, అది కూడా చూసుకోవాలి కదా, సంతతిని కంట్రోల్ చేయాలి కదా. సో కుక్కలను చంపేయడం కరెక్ట్ కాదు. బట్ ఎలా గుర్తించాలి? ఏది కరిచే కుక్క, ఏది కరవని కుక్క, ఏది మంచి కుక్క, ఏది చెడ్డ కుక్క? వాటి నుదుటి మీద ఏమైనా రాసి ఉంటుందా? మెడలో బోర్డు ఏమైనా విసి ఉంటుందా? ఇదేం చేయదు, మన జాగ్రత్తగా హ్యాపీగా ధైర్యంగా వెళ్ళొచ్చు భయం లేకుండా అని? అలా కూడా ఉండదు కదా. ఎలా గుర్తించాలి? అవేనా మాడతాయా, నేను మంచోడిని చెడ్డోడిని? మాట్లాడలేవు కదా, వాటికి నోరు లేదు కదా, నోరు లేని జీవాలే కదా అవి కూడా. సో అవి కూడా గుర్తించడం కష్టమే కదా. ఆ 100 కుక్కల్లో ఆ 5 చెడ్డ కుక్కలేవి, మిగతా 95 మంచి కుక్కలేవి, ఎలా డిసైడ్ చేయగలం? అది కూడా చేయలేం. నేను అదే చెప్తా ఉన్నాను, ఇది ఎడతెగని డిబేట్. ఇది యానిమల్ లవర్స్కి, యానిమల్స్ వల్ల పెట్ లవర్స్కి, పెట్ వల్ల ఈ వీధి కుక్కల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఎడతెగని డిబేట్ ఇది. కుక్కలకి మనం సమర్థించామనుకోండి,
వాటి వల్ల ఇబ్బంది పడే వాళ్ళకి కోపం వస్తుంది. వాటి వల్ల ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి మనం సమర్థించామనుకోండి, ఈ పెట్ లవర్స్కి కోపం వస్తుంది. మరి ఏం చేయాలి? ఏం చేయాలో వీళ్ళే చెప్పాలి. సో రేణు దేశాయ్ గారు ఆవిడ ఆవేదనలో అర్థం ఉంది. అలా 500 కుక్కల్ని 300 కుక్కల్ని ఒకేసారి చంపేయడం కరెక్ట్ కాదు. అంటే ఒకప్పుడు ఏమైపోయిందంటే పరిస్థితి, మనం గ్రామసింహాలు అనేవాళ్ళం కుక్కల్ని. గ్రామసింహాలు అంటే ఆయా గ్రామాలకు కాపలాగేసాయి కుక్కలు. గ్రామంలోకి కొత్త వ్యక్తి వస్తే అరిచేవి. గ్రామంలో ఎవరైనా దొంగలు చొరబడితే వెంటబడి పీకేవి. సో ఓనర్స్ లేచేవాళ్ళు, దొంగలు వస్తే అలర్ట్ చేసేవి. ఒకప్పుడు అలా ఉండేది పరిస్థితి గ్రామసింహాలని, అందుకే పిలిచారు కుక్కల్ని. కానీ ఇప్పుడేమైపోయింది పరిస్థితి, వాటి సంఖ్య పెరిగిపోయింది. సుమారుగా భారతదేశంలోనే ఒక 6 నుంచి 7 కోట్ల కుక్కలు ఉన్నాయట. సో తాజా అంచనాల ప్రకారం, అంటే ఇది కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, మిగతా రాష్ట్రాలు చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో 21 లక్షలు, ఒడిశాలో 17 లక్షలు, మహారాష్ట్రలో 12.8 లక్షలు, రాజస్థాన్లో 12.7 లక్షలు. తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 8.6 లక్షల కుక్కలు ఉన్నాయట, వీధి కుక్కలు. తెలంగాణలో సుమారు 6.5 లక్షల వీధి కుక్కలు ఉన్నాయట. మరి వీటి సంతతి రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పుడు ఒక 10 ఇళ్ళు ఉన్నాయి. 10 ఇళ్ళున్న వీధిలో ఒక కుక్క 2 కుక్కలు ఉంటే ఆ వీధి కొంత రక్షణగా ఉంటుంది. బట్ 10 ఇళ్ళున్న వీధిలో 30-40 కుక్కలు ఉంటే పరిస్థితి ఏంటి? ఇలా బైకుల మీద వెంటబడుతూ ఉన్నాయి 15 కుక్కలు. మనం చాలా చోట్ల చూసాం. హైదరాబాద్లో జరిగింది, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగింది. ఒక 3 ఏళ్ల చిన్నారిని, 4 ఏళ్ల చిన్నారిని పీకి 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 చంపేసినాయి శరీర భాగాలు. మరి బాధ లేదా? కుక్కల ప్రాణమే ముఖ్యమా? మనుషుల ప్రాణం ముఖ్యం కాదా? చిన్నారుల ప్రాణం ముఖ్యం కదా? దానికి కూడా రేణు దేశాయ్ గారు అన్నారు, అక్కడ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి, కరెక్ట్, నాకు బాధగానే ఉంది, బట్ ఇలా కుక్కలను చంపేయడం కరెక్ట్ కాదు అని. ఎస్, చంపేయడం కరెక్ట్ కాదు. మరి కుక్కల వల్ల పోతున్న ప్రాణాల పరిస్థితి ఏంటి? ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఖచ్చితంగా ప్రభుత్వాలదే రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మున్సిపాలిటీల్లో కుక్కల్ని పట్టుకోవడానికి ఒక వ్యవస్థ ఉంటుంది. గ్రామ పంచాయతీలు అంటే వాళ్ళకి నిధులు తక్కువ, కానీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏం చేస్తూ ఉన్నాయంటే ఏకాడికి మౌలిక సదుపాయాలు, అంటే డ్రింకింగ్ వాటర్ ఇచ్చామా, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం, రోడ్లు వేసామా, పౌర సేవలు అందించామా, ఇవే ఎక్కువ చూస్తాయి. బట్ కుక్కల బెడదకు వచ్చేసరికి ఏదో నామకే వస్తే కొన్ని కుక్కలను పట్టుకుని తీసుకెళ్ళి అడవుల్లోనో కొండలోనే వదిలేస్తారో ఈ చాలా వరకు కూడా వెనక్కి వచ్చేస్తూ ఉంటాయి. వీళ్ళ బడ్జెట్ ఏదైతే కార్పొరేషన్, మున్సిపాలిటీ బడ్జెట్లో వీటికి తగిన నిధులు కూడా కేటాయించరు. చాలా నామమాత్రంగా నిధులు కేటాయిస్తారు, అంతవరకు మాత్రమే. అదేదో పెద్ద సమస్య కాదన్నట్టే చూస్తారు వాళ్ళు. సో అందుకని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇక్కడ ఏం చేయాలి అంటే ఒక కమిటీ వేసుకుంటే బాగుంటుంది సుప్రీంకోర్టు, లేదంటే ఏ రాష్ట్రాలకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పుడు రేణు దేశాయ్ గారికి ఒక ఎన్జిఓ ఉందట, అమలా గారికి ఉంది, ఇలాంటివి చాలా ఉన్నాయి పెట్ లవర్స్కి సంబంధించిన ఎన్జిఓలు. వాళ్లతో, పశుసంవర్ధక శాఖ అధికారులతో, రాష్ట్ర ప్రభుత్వంలోని మిగతా వాళ్లతో, డిపార్ట్మెంట్లతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏం చేస్తే బాగుంటుందో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. కానీ ఇలా కేకలేసేసి సుప్రీంకోర్టు జడ్జిలకి దురుద్దేశాలు ఆపాదించి తిట్టేసి, ఎస్, కుక్కలను చంపకూడదు, మనుషుల ప్రాణం కూడా ముఖ్యమే కదా, ఎలా అలా చూస్తారు? అతను ఎవరో వచ్చి మీరు ఏసీ గదుల్లో కూర్చుంటారంటే రేణు దేశాయ్ గారు మీడియా వాళ్ళందరూ అనేశారు. మీరు ఎప్పుడైనా అనాథాశ్రయానికి వెళ్ళారా? మీరు ఎప్పుడైనా వృద్ధాశ్రయానికి వెళ్ళారా? వాళ్ళకి ఎప్పుడైనా తిండి పెట్టారా? మీరేమైనా సేవ చేశారా? నేను చేశాను, నేను పెట్టాను అంటే, నేను పెట్టా కాబట్టి నాకు మాట్లాడే రైట్ ఉంది, మీరు ఎవరో పెట్టలేదు, నన్ను క్వశ్చన్ చేయొద్దు అన్నట్లుగా అనిపించింది ఇంకో మీడియా వాళ్ళని. మీడియాలో కూడా సేవ చేస్తారు. ఎలా సేవ చేస్తారు? ఇలాగే వార్తలు రాసి సేవ చేస్తారు, ఇలాగే మాట్లాడి సేవ చేస్తారు. వాళ్ళకు వార్త రాయడం వల్ల, ఒక అంశంపైన స్పందించడం వల్ల కొన్ని కుటుంబాలకి మంచి జరుగుతుంది, ఒక సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, ప్రభుత్వాలు స్పందిస్తాయి, అధికారులు స్పందిస్తారు. ఇది కూడా సమాజానికి సేవ చేయడమే. ఎందుకంటే జర్నలిస్టులు 100 మందిలో ఒకరో ఇద్దరో అడ్డదారులు దొక్కి పైరవీలు చేసి సంపాదించుకుంటారు, లక్షాధికారులు కోటీశ్వరులు అవుతారు. బట్ ఎప్పటికీ జేబులకు చిల్లులు వేసుకుని తిరిగే జర్నలిస్టులు ఉన్నారు, చెప్పులు అరిగిపోయి తిరిగే జర్నలిస్టులు ఉన్నారు, బైక్లో కనీసం పెట్రోల్ కొట్టించడానికి కూడా డబ్బులు లేకుండా కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు. ఎందుకే ఇది, ఎందుకు నీకు సరిగా ఫ్యామిలీకి తిండి కూడా పెట్టట్లేదు కదా నువ్వు అంటే, అంతే. జర్నలిస్ట్ అంటే రెస్పెక్ట్, గౌరవం, అదొక మాయా పిచ్చిలో సమాజానికి ఏదో చేయాలి అని ఒక తపన, అంతే. ఇదే సేవ. వాళ్ళు అనాథాశ్రమానికి వెళ్ళి మీలాగా ఒక 100 మందికో 1000 మందికో భోజనం పెట్టడానికి, వృద్ధాశ్రమానికి వెళ్ళి ఎవరో దత్తత తీసుకుని చేయడానికి, ఒక 100 కుక్కల్ని తీసుకెళ్ళి వాళ్ళకి వ్యాక్సిన్లు ఇచ్చి వాడికి తిండి పెట్టి అంత స్తోమత వాళ్ళకు ఉండదు. చిన్న చిన్న జీతాలు, ఆ ఉన్న దాంట్లోనే మీ అంత లక్షల కోట్లు కాకపోయినా ఎవరైతే యానిమల్ లవర్స్, నేను ఒక్కరిని అంటలేదు, ఈ పెట్ లవర్సు, యానిమల్ లవర్సు,
మేమంతా ఫౌండేషన్ ఇచ్చాం, డొనేషన్ ఇంత ఇచ్చాం, అంత ఖర్చు పెట్టా ఉంటున్నారు చూసావా. ఇది మీడియా వాళ్ళని ఉద్దేశిస్తూ. సో మీడియా వాళ్ళ జీవితాలు ఇలా ఉంటాయి. ఇప్పుడు మర్డర్లు అన్నారు, చిన్నారులు రేపులు అన్నారు, ఇంకా అన్నారు. ఒక చిన్నారిని రేప్ చేస్తే వాడిని వెంటనే చంపేస్తూ ఉన్నారా, కుక్కలైతే చంపేస్తూ ఉన్నారు అని. మన దేశంలో చట్టాలు ఉన్నాయి కదా. ఒక చిన్నారిని ఎవడైనా రేప్ చేస్తే వాడిని వదిలేస్తున్నారా? ఏం వదిలేట్లా. వాడిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, చట్టం మీద నిలబెడతా ఉన్నారు. ఆ జడ్జి గారు వాడు చేసిన నేరానికి యావజ్జీవ శిక్ష లేదంటే మరణశిక్ష, ఎస్ చంపేస్తూ ఉన్నారు. మరణశిక్ష వేసి చంపేస్తూ ఉన్నారు. హెల్మెట్లు పెట్టుకోకుండా చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కదా. ఏం చేస్తాం? దానికి కూడా చేస్తూ ఉన్నారు. హెల్మెట్లకు సంబంధించి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని చెప్తూ ఉన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు. వాళ్ళని జైలుకి పంపిస్తూ ఉన్నారు, జరిమానాలు వేస్తూ ఉన్నారు. చట్ట ప్రకారం జరుగుతూ ఉన్నాయి అన్ని చోట్ల కూడా. సో కుక్కలకు సంబంధించి కూడా ఒక చట్ట ప్రకారం ముందుకు వెళితే బాగుంటుంది. అనవసరమైన డిబేట్ ఏమో అనిపించింది. ఆవిడ మంచి ఉద్దేశమే. 500-800 కుక్కలను చంపేస్తే పెట్ లవర్గా, యానిమల్ లవర్గా ఆవిడకి ఎన్జిఓ ఉంది కాబట్టి ఆవిడ రష్మి గౌతమ్ గారు ఆవేదన వ్యక్తం చేయడంలో తప్పు లేదు. కానీ అది కుక్కలతో మొదలై మనుషులు మర్డర్లు రకరకాలుగా వెళ్ళిపోయింది. మన దేశంలో ఒక పెద్ద వ్యవస్థ ఉంది, రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి. వాటిని గౌరవిస్తూనే మనం అందరం ముందుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో పైన రేణుదేశాయ్ గారి ప్రెస్ మీట్ పైన, కుక్కలు వ్యవహారాలు వీటన్నిటికి సంబంధించి ఆవిడ మాట్లాడిన అంశాలపైన కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.